అని చెప్తున్నారా లేదా మీరు? లేదా మీ పార్టీ చెప్పినటువంటి తప్పుని రైట్ అని చెప్పి మీరు నమ్ముతా మమ్మల్ని అందరిని నమ్మమంటున్నారా లేదా? దెన్ అవతల వాడి మాట కూడా విను. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? చంద్రబాబు చెప్పిందే రైటా, జగన్మోహన్ రెడ్డి చెప్పిందే రైటా, పవన్ కళ్యాణ్ చెప్పిందే రైటా, ఏది రైట్ ఏది రాంగ్ అనేటటువంటిది మాట్లాడతాడు పబ్లిక్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడినప్పుడు చప్పట్లు కొట్టారు. అదే పవన్ కళ్యాణ్ రాయచోటు గురించి మాట్లాడినప్పుడు అదేంటి అన్నారు. కానీ అదేది సత్రానికి సంబంధించి జరిగినప్పుడు, కాశీనాయన క్షేత్రానికి సంబంధించి జరిగినప్పుడు అదేంటి ఇంతవరకు ఆయన మాట్లాడకపోవడం ఏంటి అన్నారు. అది విమర్శ అవుతుందా, దూషణ అవుతుందా? లేదా అవతల జగన్ గారు అది మాట్లాడలేదు కాబట్టి ఈయన ఎట్లా అప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నించాడు? ఆయన ప్రశ్నించేటప్పుడు ఆయన ప్రశ్నిస్తాడు, నిన్ను ప్రశ్నించేవాడు నిన్ను ప్రశ్నిస్తాడు. ప్రశ్న అనేటటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉండాలి. అది దుర్భాష కాకూడదు. ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పు, లేదా నువ్వు ప్రతి ప్రశ్న వేయి, తప్పులే. కానీ ఇది దారి తప్పిపోతున్నటువంటి సందర్భంలో చివరికి న్యాయస్థానం జోక్యం చేసుకుని ఇది అసలు బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎట్లా వస్తుంది, ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి ఎట్లా వస్తుంది, ఇందులో ద్రవ్యలబ్ధి ఎక్కడ ఉంది అంటే ఈ పోస్ట్ పెట్టేందుకు ఆ డబ్బులు సంపాదించుకున్నాడని ఎలా ధృవీకరిస్తావు నువ్వు? అనుభూతి లబ్ధి ఉండటం అన్నటువంటిది నేరం కిందకి పరిగణించబడుతుందా? అది ఉందే బిఎన్ఎస్ యాక్ట్లో. బిఎన్ఎస్ యాక్ట్లో చూస్తేనేమో ఈ మర్డర్లు లేకపోతే ఎట్లాంటివి ఉన్నాయి తప్పించి ఇది లేదు కదా. మరి ఈ యాక్ట్ ఎట్లా పెడతారు అంటే ఇందులో అశ్లీలత మీద కూడా కేసు